విగ్రహావిష్కరణ ఇప్పుడు రివీల్ చేయబోతున్నాము. సో హానర్ నారాయణమూర్తి గారి చేతుల మీదుగా మిగతా పెద్దలు సరే మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషం. నేను ఎందుకు ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం మీకు ప్రమాణ స్వీకారానికి వచ్చాను. అండ్ ముకురాజ్ మాస్టర్ గారికి నాకు ఏంటంటే నేను యాక్చువల్గా 86లో 87లో కలిశాను, హోటల్ సరోవర్లో కలిశాను. అక్కడి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నాకున్న టెంపర్మెంట్కి శివసుబ్రహ్మణ్యంతో రిట్స్ హోటల్లో చిన్న గొడవ జరిగితే ఒక సాంగ్కి ఆ సెటిల్మెంట్ మళ్ళీ ముకురాజ్ గారు చేశారు. అప్పుడు ఆయన వచ్చి ఆయన మీరు సరే ఎందుకు చెప్తారండి, అతను కదా తప్పు చేసిన అతను కదా చెప్పాలంటే లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పారు. అట్లా అంత పెద్ద మనిషి ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. తర్వాత కొన్నిసార్లు దాసనారాయణ గారి దగ్గర కలవటం జరిగింది. అండ్ ఆయన యూనియన్ పెడతాం, ఆయన బాగా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళ యూనియన్ డాన్సర్స్ యూనియన్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఒక ఆశయాలతో క్రియేట్ చేశారు. అండ్ నేను కోరుకునేది ఒకటే, ఆశయాలను ముందు తీసుకెళ్ళటానికి మీరు అందరూ కూడా కలిసిమెలిసిగా ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. డిస్టర్బెన్సెస్ కొన్ని వస్తూ ఉంటాయి, బట్ అవి అంత సాల్వ్ చేయలేని కాదు, సాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు అందరూ ఏకతాటి మీద కూడా సాల్వ్ చేసుకుని ముందుకెళ్తే కనుక చేంబరు కౌన్సిల్ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు తమ్మాడు భరద్వాజ్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి, అనిల్ గారికి, అమ్మిరాజు గారికి, నటరాజు గారికి, ఫైట్ మాస్టర్ నాయకులు గారికి, డాన్స్ మాస్టర్ నాయకులు గారికి, ముఖ్యంగా ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు మొత్తం అందరికీ కూడా, నటరాజు గారికి, ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఇంత గొప్పదైంది. ఈవేళ అమ్మలు అయ్యలు తమ్ముళ్ళరా మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకప్పుడు డాన్స్ మాస్టర్ రాజు గారు, శేషు గారు, ముక్కురాజు శేషు గారు. శేషు గారు రాజుగారు విడిపోయారండి. రాజుగారు చేస్తున్నారండి. అప్పుడు రాజుగారు నేను చూస్తుండేవాడిని. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చానండి అప్పుడు. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన గొప్పతనం ఏంటంటే సిన్స్ బిగినింగ్ ఎప్పుడూ కూడా ఇతరులను, కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో నిజంగా ఆయన నెంబర్ 1 అండి. ఎవరైనా వస్తే, ఎవరైనా అవకాశాలు కోరుకుంటే, అవకాశాలు లేవు పొమ్మంటుంటే ఆయన వెంటనే అడ్డుపడి పొమ్మనకండి సార్, చెప్పండి దర్శకులతో అవకాశం ఇప్పించండి, వీళ్ళే సార్ గొప్పడు అవుతారని ఆ టింజ్ ఏమవుతుందో ఆ టింజ్కి నిజంగా ఆయనలో ఉన్న మాననీయకోవడానికి నిజంగా శిరస్సుని దండం పెడుతున్నాను సార్ ముక్కురాజు గారికి. ముక్కురాజు గారు అంటే కేవలం డాన్స్ మాస్టర్ కదండి, ఎన్టీ రామారావు అంత మహానటుడికే ఆయన డాన్స్ నేర్పాడండి. ఆయన ఒక ఫైట్ మాస్టర్, ఆయన ఒక రైటర్, ఆయన ఒక ఆయుర్వేదిస్ట్, ఈజ్ అ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, ఈజ్ ఎవ్రీథింగ్ అండి. మహామేధావైన ముక్కురాజు గారు అంటే అన్నింటి నుంచి ఒక జీల్, ఒక గొప్పతనం ఉన్న మహోన్నత వ్యక్తి అండి ఆయన. ఆ దశలో ఒక ఇండస్ట్రీ మారాలన్నా, ఒక రాజధాని రావాలన్నా, ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఏదో నిర్మాతలు డైరెక్టర్లు వచ్చేస్తే డెవలప్ కాదండి. 24 క్రాప్స్ వస్తేనే, కార్మికులు, కర్షకులు, సమస్త మొత్తం శ్రామిక వర్గంతో వస్తేనే ఇండస్ట్రీ డెవలప్మెంట్ అండి. ఆ డెవలప్మెంట్ ముఖ్యంగా 24 క్రాప్స్ ఫెడరేషన్, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్
పోర్షన్ అసిస్టెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ బాయ్స్ మొత్తం అందరూ కూడా వాళ్ళ శ్రమ చెమటతోని ఈవేళ భారతదేశంలో ఈవేళ పాన్ ఇండియా కాదు హాలీవుడ్నే ఈవేళ తలదనే స్థాయికి ఈవేళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ వచ్చిందంటే బికాస్ దీస్ పైనీర్స్ అండ్ ఈ గ్రేట్నెస్. అలాంటి దశలో హైదరాబాద్లో ఈ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ డెవలప్మెంట్లో ముఖ్యంగా ముక్కురాజు గడిచిన పునాద విత్తనం 1991లో ఇంద్రలో డాన్స్ అసోసియేషన్ స్థాపించడమైనా. దట్ ఈస్ ది ప్లేస్. అక్కడి నుంచి ఫైట్ మాస్టర్ అసోసియేషన్ మొత్తం ఎవ్రీథింగ్ నన్ను తీసుకెళ్ళి వాడిన. అప్పుడు నా సినిమాలు బాగా అప్పుడు తీస్తున్నాను సార్, 40 ఏళ్ళ బట్టి తీస్తున్నాను నేను. మీరు నమ్మండి మిత్రులారా, ముక్కురాజు గారు డాన్స్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి నాకు పరిచయం చేసినప్పటి నుంచి అందరూ తమ్ముళ్ళు కొత్త కొత్త తమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. నా ప్రతి సినిమాలోనూ వాళ్ళు పెడుతూ వచ్చానండి. అలాంటి దశలో అందుకే అది గుర్తించి గౌరవించే ఈ మహానుభావులు ఈవేళ నాకు ఈ అవకాశం ఇచ్చారండి. అలాగే ఇందాక మాస్టర్ మాట్లాడుతూ నారాయణమూర్తి గారు ముక్కురాజు గారిని చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు, ముక్కురాజు గారు లేకపోతే ఆయన లేడు అన్నంతగా ఆయన మాట్లాడాడు. ముక్కురాజు గారు లేకపోయినా నేను ఉన్నాను. కానీ మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు. వారి తీపి గుర్తులే మనందరం కూడా. నేనున్నా మనందరం ఆయన తీపి గుర్తులే. ఆయన యొక్క కృషి ఏమవుతుందో, ఆ ఎంకరేజ్మెంట్ ఏముందో దాన్ని మనం కొనసాగించడమే ఆయనకి మనం ఇచ్చే అసలు శిక్షణ నివాళండి. ఈవేళ ఒక ఘటన చెప్పాలి. ఇందాక చాలామంది పెద్దలు మాట్లాడారు. నా చీమల దండు సినిమాలో ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నిలో పాట ఉంది, మీ అందరికి తెలిసిందా, పాడాడు కూడా తమ్ముడు. అప్పుడు చాలా అది ఒక నాకున్న స్థాయిలో చాలా భారీ సినిమా అండి. చాలామంది డాన్సర్స్ పెట్టానండి. ఎందుకంటే మీరు నమ్మండి, ఈవేళ ఇంత గొప్ప అయిపోయిన స్థాయికి వచ్చినట్టు మామూలు ఆనందంగా లేదు నాకు. ఆ మద్రాసు వచ్చిన సీనియర్స్ అందరూ వచ్చి ట్రయల్స్ టేక్స్ ఆర్ గోయింగ్ ఆన్, అప్పటికి 7 టేకులు అయిపోయండి. మన తమ్ముడు కొత్తగా వాళ్ళతో పాటు సమూర్తిగా కట్టలేకపోతున్నారు, టైం పడుతుంది. వాళ్ళు అప్పటికి 7 టేకులు తిన్నారండి. ఆ 8వ టేక్ 9వ టేక్ నారాయణమూర్తి గారు ఇంక మేము చేయలేము, మేము మళ్ళీ రేపు షూటింగ్కి వెళ్ళిపోవాలి, ఇవాళ అయిపోవాలి, కాబట్టి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, మేము చేసేస్తామన్నారు అన్నాడు. కాస్త దయించి ఎంకరేజ్ చేయండి అమ్మ, కొత్త వాళ్ళు కదా ప్లీజ్. మళ్ళీ నేను వాళ్ళు విజ్ఞప్తి చేయడం, మళ్ళీ వాళ్ళు చేయడం, అప్పటికీ కాకపోతే ఇంక మేము వెళ్ళిపోతామంటే నేను ఓకే మీరు వెళ్ళండి, నేను ఇబ్బంది పెట్టను. వాళ్ళు అన్నారు వాళ్ళు ఉంటే మేము చేయమన్నారు. అంత మాట అనకండి, మీ పని కదా మీరు వెళ్ళిపోండి. వాళ్ళు లేకుండా నేను సినిమా తీయను, వాళ్ళు లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేయను, వాళ్ళు లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగదు, ప్లీజ్ దండం పెట్టి వాళ్ళు పంపించి వాళ్ళతో చేయించా. ఒక లెజెండ్ పాట అయింది ఆ పాట, ఎర్రజెండ ఎర్రజెండ నీళ్ళు ఇప్పటికి పాడుతున్నారు. ఈవేళ మీరందరూ ఏం అసోసియేషన్, ఏం ముక్కురాజు గారు, ఏం స్థాపన, ఏం విత్తనం అది. ఈవేళ టీవీ అండ్ ఫిల్మ్ మీడియాలో 600 మంది డాన్సర్లు ఉన్నారంటే 600 మందిలో 50 మంది అరెస్ట్ వచ్చారంటే ఆ 600 మందిలో 150 మంది డాన్స్ మాస్టర్లు అయ్యారంటే ఈవేళ శేఖర్ మాస్టర్ గారు, జాని మాస్టర్ గారు, గణేష్ గారు, యశ్వంత్ గారు, యానీ మాస్టర్ గారు ఎంతమంది ఇవాళ టాపర్స్ అయ్యారండి. నిజంగా మామూలు ఆనందంగా లేదు, దుమ్ము దులుపుతారు నిజంగా హౌ దేర్ కాంకరింగ్. అన్నిటికీ అంత గొప్పగా విత్తనం వేసిన మహానుభావుడికి నిజంగా శిరస్సుని దండం పెడుతూ నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకు మీకు దండం పెడుతున్నానండి. ఒకటే నేను కోరుకుంటున్నా, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు కార్ల్ మార్క్స్ మహానుభావుడు. కాబట్టి మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కార్మికుడే. మేబీ ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ డాన్స్ డైరెక్టర్, ఈజ్ ఫైట్ మాస్టర్, ఈజ్ యాక్టర్, ఎనీబడి ఎల్స్. ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కడు కూడా శ్రామికుడే. మనందరూ శ్రామికులమే. ఇలాంటి దశలో పాన్ ఇండియా అనే ఒక కొత్తది వచ్చి ఈ పాన్ ఇండియా రావడం వల్ల ఈవేళ మన తెలుగు వాళ్ళకి చాలామందికి, కొంతమందికి నిజం చెప్పండి పని లేకుండా పోతుందండి. పాన్ ఇండియా ఎప్పుడు ఓకే రావాలి డెవలప్మెంట్ మనం ఆశిద్దాం. ఇవాళ ఇంటర్నేషనల్కి వెళ్ళారు, మనం గర్విద్దాం. ఎక్కడున్న ఫుల్ పేజ్డ్ మన డాన్సర్స్కి, మన యాక్టర్స్కి, మన ఫైట్ మాస్టర్స్కి, మన ఫైటర్స్కి, మన పోస్టర్స్కి మొత్తం అంతా కూడా పని ఉండాలండి. ఆ పని ఉండేట్టుగా మన చలచిత్ర పరిశ్రమ పెద్దలందరూ కూడా కూర్చొని హిందీనేమో పాన్ ఇండియా అభివృద్ధి అనేది, ఆ యజ్ఞ ఫలాలు అనేవి అందరికీ చెందాలి తప్ప కొద్దిమంది అనిపిస్తే కాదది. ఆ అగ్నిపల్లి అందరూ అనిపించేటట్టుగా అందరికీ పనులుగా ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సేమ్ టైం ఈవేళ చిత్రపూర్ కాలనీ ఉంది, చాలామంది ఉన్నారు, ఇంకా చాలామంది ఈవేళ ఎంతోమంది కార్మికులకి, ఎంతోమంది యూనియన్ సభ్యులకి, అన్ని రకాల ఉన్న 24 క్లాసులు చాలామందికి ఇవాళ ఇల్లు లేవు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చిత్రపూర్ కాలనీ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ స్థలాలు ఇచ్చి వీళ్ళందరూ కూడా
ఇల్లు కల్పించి మొత్తం ఒక పుణ్యం కట్టుకోండి. దానికి అనిల్ గారు, దొరయ్య గారు, ఈ పెద్దలందరూ ముందుకు రావాలని ఫైట్ మాస్టర్ నాయకులు, డాన్స్ మాస్టర్ నాయకులు అందరూ ముందుకు వచ్చి ఒక విజ్ఞాపన పత్రాన్ని వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి. ఇంకా చాలామందికి ఇల్లు కావాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ తమ్ముళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అది మైక్లో చెప్పండి బాగుంది. సో డాన్సర్స్ యూనియన్కి సంబంధించి ఇవాళ ముక్కురాజ్ మాస్టర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాస్టర్ ఉన్నారు. మాస్టర్ అంతేకాకుండా రీసెంట్గా ప్రెసిడెంట్ కూడా అవ్వడం జరిగింది డాన్సర్స్ యూనియన్కి. మాస్టర్ ఏంటి ఇవాళ ముక్కురాజ్ మాస్టర్ గారిని అంటే ఇంత గౌరవించుకుంటూ ఆయనకు ఒక విగ్రహం ఏర్పాటు చేయడం మీ టర్మ్లో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, ఒక ఆనర్గా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మెంబర్షిప్ ఇచ్చింది, ప్లస్ ఆయన నా ఫస్ట్ గ్రూప్ సాంగ్ కూడా ఆయన కొరియోగ్రఫీలో చేయడం, ప్లస్ నా ఆధ్వర్యంలో ఇది జరగడం అంటే ఒక డెస్టినీ లాగా ఉంది. సో అసోసియేషన్ పెట్టి కూడా 35 years అవుతుంది ఇప్పుడు. సో ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. అయితే అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది మాస్టర్స్ కావచ్చు, చాలామంది కూడా ప్రూవ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ చాలామంది రాలేకపోయారు. దానికి ఏమైనా కారణాలు? షూటింగ్స్లో ఉన్నారండి, అందరు షూటింగ్స్లో ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ వచ్చారు, మ్యాక్సిమం షూటింగ్స్ ఉన్నాయి, దానివల్లనే రాలేదు. సో ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి, ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి మన డాన్సర్స్ సంబంధించి? జరుగుతుందండి, కొన్ని ఉన్నాయి, చిన్న స్కాలర్షిప్స్ విషయాలు కానీ ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. త్వరలో మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సో ఇవాళ డాన్సర్స్ యూనియన్కి సంబంధించి ముక్కురాజ్ మాస్టర్ గారి విగ్రహావిష్కరణలో సత్య మాస్టర్ ఉన్నారు. సత్య మాస్టర్, సో అంటే ఒక గురువుకి నాకు తెలిసి ఇంతకంటే ఇంకా చేయాలి, ఎంతో చేయాలి. ఆయన విగ్రహం మీరు అంటే ఆవిష్కరించడం అందరూ కలిసి యూనియన్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 ఆనందంగా ఉంది. తండ్రి సమానులు ముక్కురాజ్ మాస్టర్ గారు ఈ యూనియన్ స్థాపించకపోతే కనుక ఇప్పుడున్నటువంటి పాన్ ఇండియా మాస్టర్స్ లేరు, మేము లేము, డాన్సర్స్లు ఎవరు లేరు, 24 క్రాఫ్ట్సే లేవు. అది పెద్దలందరూ కూడా చెప్పారు. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ముక్కురాజ్ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్ట పండుగ రోజుకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ఛానల్ ద్వారా. ఇటు ఫెడరేషన్ పెద్దలు కానీ, ఛాంబర్ పెద్దలు కానీ, 24 క్రాఫ్ట్స్ నుంచి అందరూ కూడా వచ్చారు. అలాగే మా డ్యాన్సర్స్ కూడా 600 మంది, మాస్టర్స్ 150 మెంబర్స్, 450 డ్యాన్సర్స్ కూడా అందరూ ఇచ్చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ఇన్స్పిరేషన్, డ్యాన్స్కి ఒక ఇన్స్పిరేషన్ మాకు ముక్కురాజ్ మాస్టర్ గారు. డెఫినెట్గా ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా గుండెల్లోనే పెట్టుకుంటాము, మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము. అయితే ఇందాక మాట్లాడుతూ కొంతమంది అంటే చాలామంది రాలేదు, మీకు అంటే వర్క్లు అంత ఇంపార్టెంట్, తర్వాత చూసుకోవచ్చు కదా అనే ఒక మాట మాట్లాడంటే చాలామంది, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కావచ్చు, భాను కావచ్చు, ఇలా చాలామంది రాలేకపోయారు ఈవెంట్కి. సో అంటే మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకు రాలేదు ఏంటని? ఏం లేదు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటము, కొంతమంది ముందుగానే ఆ డేట్స్ ప్రకారంగా ఇచ్చేసి ఉండటము. ఈ పండుగ కూడా మేము అనుకుంది 1 week ముందే, దానికి ముందే డేట్స్ అనుకోవటం వల్ల మన శేఖర్ కానీ, గణేష్ కానీ, జానీ కానీ చాలామంది మాస్టర్స్ అండ్ డాన్సర్స్ కూడా మిస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. డెఫినెట్గా ఉంటే కానీ ఖాళీ ఉంటే డెఫినెట్గా వచ్చేటువంటి పండగే. అంటే అన్న ఫైటర్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు చెప్పారు, అంటే ఆయన తెలియదు కదా, అందు గురించి మా తరపున చెప్తున్నాము. అందరం కూడా రావాలనుకునేటువంటి పండుగ చాలామంది మిస్ అయినందుకు వాళ్ళు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం. ఎలాగైనా మేము అందరం కూడా ఉన్నాము. ముక్కురాజ్ గారి ఫ్యామిలీ తరపున కానీ, మెయిన్ తరపున కానీ ముక్కురాజ్ మాస్టర్ గారికి ఈ రోజున ఘన నివాళి మేము అర్పించాం. థ్యాంక్ యూ వెరీ మచ్.